అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీని ఓడించాలని పొత్తుల ఎత్తులతో ఎన్నికల రంగంలో దిగారు. అయితే ఈ పొత్తులు బాబు వేస్తున్న ఎత్తులు సీనియర్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. బాబు ఇప్పటికీ 3 జాబితాలు ప్రకటించినా పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. దీంతో చంద్రబాబు వైఖరితో సీనియర్లు రగిలిపోతున్నారు. కళా వెంకట్రావుకు 3 జాబితాల్లోనూ చోటు దక్కలేదు. ఎచ్చెర్ల సీటు కళా వెంకట్రావు, చీపురుపల్లి సీటు కిమిడి నాగార్జున కోరుకున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా కొవ్వూరులో పోలంరెడ్డికి షాక్ తగిలింది. వేమిరెడ్డి భార్యకు చంద్రబాబు సీటు ఇచ్చేశారు. ఇక బాబు తీరుపై ఉమ్మడి విశాఖ నేతలు గుర్రుగా ఉన్నారు. టిక్కెట్లు కేటాయించకపోవడంపై టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గంటాకు భీమిలి సీటు కుదరదంటున్న చంద్రబాబు బండారు సత్యనారాయణకు కూడా పెందుర్తి సీటు నిరాకరించారు. చంద్రబాబు తీరుపై అయ్యన్న పాత్రుడు అలకబూనారు. తన కుమారుడికి ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాల్లో టీడీపీ నుంచి రాజీనామాల పర్వం మొదలైంది. టీడీపీకి సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ రాజీనామా చేశారు. విశాఖ వెస్ట్ స్థానం ఆశించిన పాసర్ల ప్రసాద్ ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేసేందుకు కొంతమంది నాయకులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పుట్టపర్తి టికెట్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అక్కడి నేతలు ఆందోళన చేశారు. మాజీ మంత్రి గంట తన అనుచరులతో రహస్య సమావేశమయ్యారు. టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయిన గంట టీడీపీలో కొనసాగాలా లేదా అనే అంశంపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. టీడీపీ 3వ జాబితాలో కూడా గంటా శ్రీనివాస్కు టీడీపీ టికెట్ కేటాయించలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కీలక నేతలకి బాబు మొండి చేయి చూపించారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని పనిచేస్తే సీటు ఇవ్వరా అని పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో విశాఖలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. అలాగే మిగిలిన జిల్లాల నేతలు సైతం అదే బాటలో సాగుతున్నారు. ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, నూజివేడ్లో ముద్రబోయిన వెంకటేశ్వరరావు, గజపతి నగరంలో అప్పలనాయుడు, విజయనగరంలో మీసాల గీత, కురుపాంలో వీరేష్ దేవ్, పాతపట్నంలో కలమట వెంకటరమణ, తునిలో యనమల సోదరుడు కృష్ణుడు ఇప్పటికే తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అంతేకాక చింతలపూడి, పెడన, పామర్రు, తిరువూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు దొరకడం లేదు. కొవ్వూరు సీటు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి జవహర్ ఆగ్రహంగా ఉన్నారు. గోపాలపురం సీట్ను మద్దిపాటి రాజుకి ఇవ్వడాన్ని అంగీకరించని అక్కడి పార్టీ సీనియర్ నేతలు పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు రావడం లేదు. దెందులూరు సీటును చింతమనేనికి ఇవ్వడంపై అశోక్ గౌడ్, ఈడ్పుగంటి నాగేశ్వరరావు అసంతృప్తిగా ఉన్నారు. ఇక మైలవరం సీటును ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి ఇవ్వడంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహంగా ఉన్నారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు టిక్కెట్ ఇవ్వడాన్ని కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేటలో కడియాల వెంకటేశ్వరరావు, నల్లపాటి రాము అరవింద్ బాబు అభ్యత్వాన్ని ఒప్పుకోవడం లేదు. పెదకూరపాడు సీటును భాష్యం ప్రవీణ్కు కేటాయించడంతో అక్కడి ఇన్ఛార్జ్ కొమ్మాలపాటి శ్రీధర్ అసంతృప్తిగా ఉన్నారు. ఎర్రగొండపాలెంలో అజితారావు, మన్నే రవీంద్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ఉదయగిరి స్థానాన్ని కాకర్ల సురేష్కి ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఆత్మకూరు సీటును ఆనం రామనారాయణరెడ్డికి ఇవ్వడాన్ని కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కావలి సీటును కావ్య కృష్ణారెడ్డికి ఇవ్వదని మాలేపాటి సుబ్బానాయుడు, బీదర్ రవిచంద్ర వ్యతిరేకిస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తిలో ఎస్సీవి నాయుడు, సత్యవేడులో రాజశేఖర బాబు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం సీటును అక్కడి పార్టీ సీనియర్ నాయకులు ఉమామహేశ్వర నాయుడు, ఉన్నం హనుమంతరాయ్ చౌదరికి కాకుండా అమిలినేని సురేంద్రబాబుకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్ బగ్గుమంటుంది. కదిరిలో అత్తార్ చాంద్ బాషా తనకు సీటు ఇవ్వలేదని బాబు ఇంటి వద్దే ఆందోళన చేయించారు. మంత్రాలయంలో తిక్కారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, డోన్లో ధర్మవరం సుబ్బారెడ్డి, రాయచోటిలో రమేష్ కుమార్ రెడ్డిలు అసంతృప్తిగా ఉన్నారు. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టికెట్ రాని టీడీపీ నాయకులు అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. శ్రీకాకుళంలో గుండా లక్ష్మీదేవి, అప్పల సూర్యనారాయణ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అచ్చెన్నాయుడుపై విమర్శలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం స్థానాన్ని మద్దిపాటికి కేటాయించడంపై అక్కడి సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్, బుద్దా ప్రసాద్, వేదవ్యాస్ వంటి సెనేమియర్లు అసంతృప్తిగా ఉన్నారు. అలపాటి రాజా, ఇంటూరి రాజే ప్రభాకర్ చౌదరి, జేసీ పవన్ రెడ్డి, తిప్పే స్వామి, ఉమామహేశ్వర నాయుడు,
తిక్కారెడ్డి వంటి సీనియర్లు సీటు దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని బుజ్జగించడానికి బాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదని తెలుస్తుంది. ఇదే ధోరణి కొనసాగిస్తే 25 పైగా నియోజకవర్గాల్లో టీడీపీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని స్పష్టంగా తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.